రెండు అంచులు కట్గా ఉంటుంది. హల్లెలూయా. కోయాలి. కోస్తూ ఉంటే బాధ కలుగుతుంటే గుండె బద్దలవుతున్నప్పుడు విరిగిపోతున్నప్పుడు నువ్వు దేవునికి సమీపం అవుతావు. నువ్వు విరిగి నలిగినటువంటి స్థితిలోకి రాకుండా ఎప్పుడు దేవుడికి సమీపం అవ్వలేవు. హల్లెలూయా. వాక్యం కొయ్యాలండి, వాక్యం గుచ్చాలండి, వాక్యం కడగాలండి, వాక్యము బండకేసి బాధాలి, సాకవాడు బాధినట్టు. హల్లెలూయా. నా వాక్యము సాగరవాడి సబ్బు వంటిది కాదా? హల్లెలూయా. హల్లెలూయా. బాధాలి, వాక్యం బాధతో ఉండాలి. ప్రతి ఆదివారం వాక్యం బాధాలి, కొయ్యాలి, గుచ్చాలి. అప్పుడు దేవుడికి దగ్గరవుతావు. హల్లెలూయా. శ్రమ కలగకముందు దూరంగా ఉన్నారంట. కీర్తనకారుడు శ్రమ కలగకముందు నేను దూరంగా ఉన్నాను. శ్రమ కలిగిన తర్వాత హల్లెలూయా, హల్లెలూయా, ఆయన ఆజ్ఞలకి, ఆయన కట్టడాలకి లోబట్టం నేర్చుకున్నాను. దేవుని నామానికి